నీ భర్తతో వస్తేనే మమ్మల్ని చూడాలి, మా ఇంట్లో అడుగు పెట్టాలని మా వదిన షరతు పెట్టింది. నా భర్తతో వాళ్ళ కళ్ళ ముందుకు వెళ్ళడానికే ఈ పెళ్లి కొప్పుకున్నాను. మీనాక్షికి బలరాంకి పెళ్లి, మీనాక్షిని మీకు అప్పగిస్తున్నాను. ఇప్పుడు రా, ఇది నిజమైన పెళ్లి జరిగే ఇల్లులా ఉంది. మీ ఇద్దరి పెళ్లిళ్ళు ఒకే పందిట్లో జరుగుతుంటే చూసే వాళ్ళకి రెండు కళ్ళు చాలవనుకో. డాడ్, నేను ఈ విషయాన్ని మా ఫ్రెండ్స్కి చెప్పి వాళ్ళని ఇన్వైట్ చేసి వస్తాను. రైట్? అలాగేరా. బాయ్ బ్రదర్. బాయ్. బలరాం, ఏంట్రా ఇది? క్రిష్ ఏంటి ఇలా మారిపోవడం ఏంటి? అసలేం జరిగిందిరా? ఏముంది నాన్న, తమ్ముడు మా పెళ్లికి ఒప్పుకున్నాడు, విన్నారుగా. అదే ఎలా అని. తమ్ముడు చెడ్డవాడు కాదు నాన్న, ఆవేశపరుడు. కాస్త ఆవేశాన్ని తగ్గించాను, ఆలోచన రేకెత్తించాను, అంతే. కాని వాణ్ణి నిన్ను అంతలా అసహించుకొని ఇప్పుడిలా? లేదు నాన్న, తమ్ముడికి నేనంటే చాలా ఇష్టం. నిజంగా అంత ఇష్టమైతే ఈ పెళ్లికెప్పుడో ఒప్పుకునేవాడు, ఎప్పుడో నిన్ను అన్నయ్య అని పిలిచేవాడు. నాన్న, తమ్ముడికి నేనంటే ఇష్టం, కాని మీరంటే ప్రేమ. ఆ ప్రేమ మీరు నాకు పంచి వాడికెక్కడ దూరం అవుతారోనని భయపడ్డాడు. అందుకే నన్ను ఇంట్లో ఉండొద్దన్నాడు, నన్ను అసహించుకున్నాడు. అది వాడి అపోహరా? ఇప్పుడేగా ఆ అపోహల్లోంచి బయటకొచ్చాడు. అదే నాకు అర్థం కావట్లేదు. నేను ఇంట్లో నుంచి బయటికెళ్తానని చెప్పాను, వాడు భ్రమలోంచి బయటకొచ్చాడు, అంతే. బలరాం, కంగారు పడకండి నాన్న. తమ్ముడికి నేను ఇంట్లో ఉండటం ఇష్టం లేదు. వాడిష్టాన్ని నేనెందుకు కాదనాలి? వాడి మీద నాకు ప్రేముంది. కాబట్టి ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకుంటే నేను మీనాక్షి పెళ్ళవగానే వెళ్ళిపోతామని చెప్పాను. ఒప్పేసుకున్నాడు, సింపుల్. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు ఇల్లొదిలి వెళ్ళిపోవడం ఏంట్రా? తప్పదు నాన్న, ఒకటి కావాలనుకుంటే ఒకటి వదులుకోవాలి. తమ్ముడు మిమ్మల్ని వదిలి ఉండలేడు, కాని నేను ఎలాగైనా ఎక్కడైనా బ్రతకగలను. నాకు అలవాటైపోయింది. మీకు నేను దూరంగా ఉన్నా నా మనసెప్పుడు మీతోనే ఉంటుంది నాన్న. బలరాం, మీరిద్దరూ ఒక్కటయ్యారని, జీవితాంతం కలిసుంటారని మీ అమ్మ సంబరపడిపోతుందిరా. కానీ ఇప్పుడు ఈ విషయం తెలిస్తే తట్టుకోలేదురా. తెలియకూడదు నాన్న, అమ్మకి ఈ విషయం అస్సలు తెలియకూడదు. ముందు ఈ పెళ్లి జరగాలి, అమ్మ సంతోషించాలి. ఆ తర్వాత నేనే అమ్మకు చెప్తాను. ఎలారా ఈ విషయాన్ని దిగమింగేది? నువ్వు ఇల్లొదిలి వెళ్ళిపోతానంటే భరించేది ఎలారా? కాలం మహా చెడ్డది నాన్న. మనిషిని ఏమైనా చేస్తుంది, పరిస్థితుల్ని ఎలాగైనా మార్చేస్తుంది. ఏమో, గుర్రం ఎగరావచ్చు, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? అపర్ణ, అపర్ణ, ఏమిట్రా ఇంట్లో ఆకలి మీ దుంపలు దగ్గర? బయటికి పండి, బయటికి పండి, ఆడుకోండి. పండి. ఏమ్మా, కొబ్బరికాయలు తెప్పించమన్నాను, వచ్చాయా? వచ్చినట్టున్నాయి. నువ్వు పోయి పని చూసుకోపో. అత్తయ్య, అపర్ణ, రేపటికి పూసామల్లన్నీ వచ్చేసినట్టేనా? అన్ని సిద్ధం చేశాను అత్తయ్య. అపర్ణ, శ్వేత వాళ్ళకి ఫోన్ చేశావా? చేశానండి, బయలుదేరిపోయారు. బయలుదేరారని ఆలోచిస్తావేమిటే? మొదటిసారిగా మీనాక్షి ఇంటి పెద్ద కోడలుగా రాబోతోంది. హారతి సిద్ధం చెయ్యి. అలాగే అత్తయ్య.
రండి. మీనాక్షి, ఎందుకమ్మా అంత కంగారు? ఎంత కాదన్నా ఈ కుటుంబం మా బంధువులదే కదా. శ్వేత ముందుండడం మా ఆచారం, నువ్వు కాస్త వెనక రావడం నీ సంస్కారం. పదం. రండే, రామ్మారా. ఆగు, ఏమిటా తొందర నీకు? రమ్మన్నది నిన్ను కాదు. నువ్వేం ఇంటికి రావడం మొదటిసారి కాదు కదా. నేను రమ్మంటున్నది మీనాక్షిని. రామ్మా. రా మీనాక్షి. రా. హారతివ్వు. ఆశీర్వదించండి బామ్మగారు. మా అమ్మే ఎంత సంస్కారం, ఎంత వినయం. నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుందే తల్లి. ఒరే పెద్దోడా, అక్కడే నిలబడ్డావే, ఇలారా. పో లోపలికి. అదేమిట్రా అబ్బాయి, తొందరగా రా. అదేమిట్రా, వాణ్ణి రమ్మంటే నువ్వొచ్చావు? బలరాం, నిన్నేరా, రా. వెళ్ళి అమ్మాయి పక్కన నిలబడు, ఆశీర్వదిస్తాను. నువ్వు తప్పుకోరా, నువ్వు వెళ్ళి పక్కన నిలబడు. అలా చూస్తావేమిట్రా, ఆశీర్వచనం తీసుకోండి. బాగుండండి, బాగుండండి. నిండు నూరేళ్లు, ఏ కలతలు లేకుండా పచ్చగా ఉండండి. అచ్చు ఆ సీతారాముల్లా చక్కగా ఉన్నారురా, చూడ ముచ్చటైన జంట.
అదేమిటి అమ్మాయి, కాబోయే పెళ్లి కూతురువి, ఈ ఇంటికి పెద్ద కోడలివి, అంత అందమైన మెడ బోల్డన్ని నగలు లేకపోతే బోసిగా ఉండదు. మెడ అందంగా ఉంటే సరిపోతుందా పిన్ని గారు? బంగారం కొనే తాహతుండద్దు. పాపం పెద్దంటి కోడలవుతున్నంత మాత్రాన ఉన్న పళ్ళంగా శ్వేతలా కనబడాలంటే కొంచెం కష్టమే కదా. బంగారం లేకపోతేనే మా మీనాక్షే నిలువెత్తు బంగారం. అయినా అందం అనేది బంగారం దిగేసుకుంటే వచ్చేది కాదు, అది పుట్టుకతో రావాలి. ఇదిగోనే అమ్మాయి, ఇది వేసుకో. బామ్మగారు, ఏం పర్వాలేదు, ఇది బామ్మిచ్చే కానుక అనుకుని వేసుకో. బాగుంది. రా లోపలికి రా. ఏంటి పెద్దన్నా ఇలా నించున్నావు? కూర్చో. పర్వాలేదు, కూర్చోమంటుంటే కూర్చో వదినా. అరే కూర్చోమంటుంటే కూర్చో. కూర్చో వదినా. నేను నిలబడతాను. బా పర్లేదు వదినా, నువ్వు కూర్చో. కూర్చో కూర్చో వదినా. అది కాదు. అదేమిటి అమ్మాయి, నీ ఇంట్లో నువ్వు కూర్చోవడానికి మొహాట పడతావే? కూర్చో కూర్చో. నువ్వేమిటి అమ్మాయి లేచావు? సోఫాలో నల్లులు ఏమైనా ఉన్నాయా? అదేం లేదు బామ్మ, నాకు కొంచెం పనుంది. బామ్మ, వదిలిద్దరూ వచ్చారు కదా, అందరం కలిసి ఫోటో తీయించుకుందామని మీరే కదా అన్నారు. అవును కదూ. అయితే ఇంకే, మీ వదిలని తీసుకెళ్లి రెడీ చేసి తీసుకురా. పదన్. అబ్బో చాలా ఘాటు. నువ్వెళ్ళి రెడీ అవ్వమ్మా. వెళ్ళి రా వదినా, రా. అమ్మా శ్వేత, బాధపడుకు. నా ముందు నిలబడటానికే భయపడేది నా పక్కన కూర్చోడమా? నేనుండగా దానికి ఇంపార్టెన్స్ ఇస్తుంటే కంపరం పుడుతోంది మమ్మీ. శ్వేత, నువ్వేం దిగులు పడకు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను, అది ఇంతకింత అనుభవిస్తుంది. నా మాట విని రెడీ అవ్వమ్మా. ఛీ, దాని పక్కన నిలబడి ఫోటోలకే ఫోజులు ఇవ్వాలా? అదెంత, దాని బ్రతికెంత? అదేగా నేను అంటున్నాను. దాని స్థాయి ఎక్కడా, నీ స్థాయి ఎక్కడా? నువ్వు కోటేశ్వరరాలివి, అది లేకి కొంప నుంచి వచ్చింది. నాగా నట్రా కనీసం కట్టుకోవడానికి మంచి చీరైనా లేదు. నీకు పోటీ ఏంటమ్మా? నువ్వు రెడీ అయ్యి వాళ్ళ మధ్యకి వెళ్తే నిన్ను చూసి ఆశ్చర్యపోవాలి. అపర్ణ, ఇవిగో. దేనికత్తయ్యా? నీ పెద్ద కోడలికే పాపం, ఆ అమ్మాయికి ఏమీ లేవు. నలుగురిలో అలా ఉంటే ఏం బాగుంటుంది? ఇవన్నీ నా పుట్టింటి వాళ్ళు నాకిచ్చినవి. ఇవి నేను నీ పెద్ద కోడలికి ఇస్తున్నాను, తీసుకో. ఇంట్లో ఉన్నాయి కదా అత్తయ్యా, అవే ఇస్తాను. ఏదో నా తృప్తి కోసం.
వాళ్ళ పుట్టింటి వాళ్లే పెట్టారనుకో. ఏం పుట్టింటి వాళ్ళత్తయ్యా? కూతురు పెళ్ళంటే అమ్మ, నాన్న, అన్న, బంధువులంటూ ఎంతో మంది చుట్టూ ఉంటారు. కానీ పాపం మీనాక్షికి ఆ అదృష్టమే లేదు. ఆ కుటుంబాన్ని గుర్తు చేయకు కనకం. నాకు వాళ్ళు ఉండాలనే ఉంది, కానీ ఆ కుటుంబంలో ఒక గయ్యాళ్ళుంది. మీనాక్షి వదిన, దాని నోరే మంచిది కాదు. వాళ్ళు లేకపోవడమే మన అదృష్టం అనుకో. అందుకే ఎక్కువగా ఆలోచించట్లేదు. పర్వాలేదులే, మనుషులందరూ ఒకేలా ఉంటారా? మనకు కావలసింది మన ఇంటి కోడలు సంతోషంగా ఉండడం అంతే. ఆ కనకం, తీసుకెళ్లి మీనాక్షికివ్వు. అలాగే అక్క. ఫోటోగ్రాఫర్ రెడీయా? రెడీ. హాయ్ తిప్పలమ్మా. ఏంటి తెంగరయ్యా? నువ్వు అలా అంటుంటే బాగుంది. అబ్బో, ఏంటి మెలికలు తిరుగుతున్నా? మనం ఆ ఫోటో తీసుకుందామా? నేనొచ్చింది సూక్ కాదు, నీతో ఫోటో తీసుకోవడానికి. నేను జంతువునా? నేను మనిషిని అంటున్నాను. బానే ఉన్నావులేవే, ఎంతసేపు సర్దుకుంటావు? అందంగానే ఉన్నావు. వదినా, నువ్వు ఈ చీర కట్టుకుంటే చాలా బాగున్నావు. ఈ చీర కట్టుకుంటే నా కూతురు బాగుండడం ఏంటమ్మా? నా కూతురు కట్టుకుంది కాబట్టి ఈ చీర బాగుంది అంతే. అయినా శ్వేతకి చీరలు తక్కువ, నగలు తక్కువ. వదినకు అన్నీ ఎక్కువే. మీకు విషయం తెలుసా? ఇప్పటిదాకా ఏ చీర కట్టుకోవాలో తెలియక ఒకటే కన్ఫ్యూజన్. అన్ని చీరలుంటే సెలెక్ట్ చేసుకోవడం కష్టం కదా. చీర కట్టుకోకుండానే రావాల్సింది. శారదా, కొంచెం ఆపుతావా? అమ్మా, అందరూ లైన్ లో నిలబడండి, ఫోటో తీస్తాను. ఆగవయ్యా, మీనాక్షి రావాలి కదా. మీనాక్షి ఎక్కడా? అది పద మీనాక్షి. మీనాక్షక్క, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నిజమే వదినా, శారదా అంటే చెప్పినట్టు నువ్వు ఈ చీర కట్టుకుంటే ఈ చీరకే అందం వచ్చింది. మీనాక్షి లాంటి అమ్మాయి పాత చీర కట్టుకున్నా పార్వతీదేవిలా ఉంటుంది. పుట్టుక లాంటిది. పుట్టుక గొప్పదే పిన్ని గారు, ఏం లాభం? కూతురు పెళ్లి, కాళ్ళు కడగడానికి, అప్పగింతలప్పుడు కన్నీళ్లు పెట్టుకోవడానికి పుట్టింటి వాళ్ళు కళ్ళ ముందు లేరే, ఎంత ఘోరం.
మీనాక్షి బాధపడుతున్నావా? ఎందుకు బాధపడుతుంది? మీరున్నారుగా. చిన్న కూతుర్లా అన్ని దగ్గరుండి చూసుకుంటానన్నారుగా. మీనాక్షి అమ్మా నాన్న లేనిది ఎలా అవుతుంది? ఎంతైనా కన్నవాళ్ళం కాగలవా అన్నయ్య గారు? మనసుంటే కన్నవాళ్ల కన్నా కంటికి రెప్పలా చూసుకోవచ్చు. అయినా అత్తా మామే అమ్మా నాన్న అవుతారు. మీనాక్షి వచ్చిన లోటేమీ లేదులే.